చూపిస్తుంది, లక్షల జీతం కూడా తీసుకునేకి సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ మీరు సంపాదించే ఒక్కొక్క మార్పు రేపు మీ జీవితంలో లక్షల ఉద్యోగం సంపాదించే మార్పులుగా ఈ రోజు మీకు ఈ మార్పులు అనేవి పునాదులుగా నిలబడతాయన్నమాట. సార్ ఇక్కడ మీ భవిష్యత్ గురించి ఎందుకు చేస్తారంటే మీ మంచి పునాదులు వేయడానికే వారికి మీరందరూ కూడా సహకరించి మీరు మంచిగా చదవాలని చెప్పి నేను చెప్తూ ఈరోజు మీరు చదివేటువంటి ఈ చదువు మీ భవిష్యత్తుకి పునాదులు పడాలని చెప్పి మీ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ జీవితంలో మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి టీచర్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నా మిత్రుడు రవి గారి గురించి 2 మాటలు చెప్పాల్సింది. ఈ అబ్బాయి నాకు 10th క్లాస్ నుంచి మంచి పరిచయం అన్నమాట. అంటే క్లాస్ లో అతను కూడా చదువుతాం, కానీ మేము ఎప్పుడు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఇప్పుడు ఉండలేదన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో ఈ అబ్బాయి చేసేటువంటి కార్యక్రమాల ద్వారా నేను ఆ అబ్బాయికి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అబ్బాయి చేసేటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. విద్యార్థులకి అవసరమైనటువంటి మెటీరియల్స్ ఇవ్వడం కానీ, పర్యావరణాన్ని రక్షించడానికి అడవిలో సీతాఫలము కానుగ లాంటి చెట్లు నాటడం కానీ, అదేవిధంగా వికలాంగులకు రక్తం కానీ ఇలాంటి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సమాజంలో జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా ఈ మిత్రుడు నాకు చాలా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈ నా మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందు నేను కూడా పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని చెప్పి మీ తల్లిదండ్రుల యొక్క కళలను నెరవేర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు మీకు డొనేట్ చేయడానికి నా వంతు సహాయం చేయాలని చెప్పేసినటువంటి ఉద్దేశంతో H2H చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విచ్చేసినటువంటి మా సోదరుడు రవి నాయక్ గారికి మరియు గాంధీ గారికి, మా తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా చాలా బాగా అందరూ కూడా చక్కగా వివరించారు. మన రవి నాయక్ గారు నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో కానీ, అదే తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఎవరైతే చాలా పేదలు ఉంటారో, ఇటీవలే చూసా, నేను ఫేస్బుక్ లో కూడా చూస్తూ ఉంటాను, మెడిసిన్ చదివి సీట్ వచ్చినా కూడా వాళ్ళు ఫీజులు కట్టలేక జాయిన్ కాలేనటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ముందు రవి నాయక్ గారు చాలా మందికి ఫీజులు కట్టి వాళ్ళ ఆ టైంకి అడ్మిషన్ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషము. కోట్ల డబ్బులున్నా కూడా సేవ చేయాలనేటువంటి ఉద్దేశం అందరికీ ఉండదు. ధనవంతుడికి ఇంకా సంపాదించుకున్నామనే ఉంటారు, అర్థమవుతుందా? పేద మన మాదిరిగా ఒక మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతైనా సరే మనం 100 రూపాయలు సంపాదిస్తే కనీసం 10 రూపాయలన్నా పేదలకు పెడదామనేటువంటి ఆలోచన కలిగినటువంటి మన రవి నాయక్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన స్కూల్ తరఫున తెలుపుతున్నాను. ఎప్పుడో 10th క్లాస్ ఈ రోజు ఇక్కడ కలుసుకోవడం, మాకు డిఎస్సి రావడం, ఈ స్కూల్లో వర్క్ చేయడం, సో మళ్ళీ ఇక్కడ కలవడం అనేది ఒక అది ముందు చేసుకున్నటువంటి ఒక పుణ్యం, అంతే కదా. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ మిత్రుడని ఇక్కడ చూడగానే ఒక ఆనందం. ఎన్ని సేవా కార్యక్రమాలు అంటే చెప్పలేము. మా గ్రూప్ లో ఉన్నాయి వాట్సాప్. సో అదే కాకుండా మా 10th క్లాస్ బ్యాచ్ లో ఒక అమ్మాయి కొడుకు ఇంజనీరింగ్ పోవాల, ఆ రోజు డైరెక్ట్ వచ్చి గెట్ టుగెదర్ లో పైకి చెప్పింది, మీరు ఎవరన్నా సహాయం చేయండి, నాకు ఫీజు కట్టాలి, ఎవరు లేదంటే వెంటనే ఇమీడియట్లీ అక్కడ కూర్చోండి పైకి వచ్చేది స్టేజ్ పైకి, నేను సహాయం చేస్తానండి. అంత మందులు ఎవరు అలా చూడండి. అది ఒక రవికుమార్కి రావడము ఎంత గొప్ప చూడండి. ఆ రోజు గురువులు ఇప్పటికీ ఉన్నారు, మాకు చదువు చెప్పిన వారు, ఇంకా రిటైర్మెంట్ కూడా కాదు. అందరూ లేచి క్యాప్స్ కొట్టడం, హెచ్ఓ ఆ అమ్మాయికి 50,000 కొడుకు ఇంజనీరింగ్ చదివేది సహాయం చేయడం. మళ్ళా అది అందరికీ రాదు, కొందరికే. అది గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ పొద్దు 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నో అవార్డులు పొందారు. మేము రోజు పత్రికల్లో గ్రూప్ లో చూస్తూనే ఉంటాం, ఎవ్రీ డే అప్రిషియేట్ చేయడం మేమంతా కూడా. సో ఇది ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ తటస్థంగా ఈ స్కూల్లోకి రావడం, మీ అందరికి ఇలాంటి పుస్తకాలు ఇవ్వడం, మీకే కదా చూడండి 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా, అయితే మన అనంతపురం కానీ సత్సాయి జిల్లాలో కూడా ఇవ్వడము, మళ్ళీ తెలంగాణలో ఇవ్వడం. అది మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి కూడా, హెల్త్ గురించి ఎంతో మందికి సేవ చేయడం, అది కొందరికే అన్నమాట. ఇలాంటి గొప్ప మనసు వాళ్ళు చాలా కలకాలం కూడా ఉండాలని, ఇలాంటి మిత్రులు నాకు దొరికినందుకు నేను కూడా చాలా సంతోషం. నేను కూడా గవర్నమెంట్ సెక్టర్ ఇప్పుడు చూడండి, మా పిల్లవాడికి 2nd, మా ఫ్రెండ్ కుమారుడు NIT. సో
సో నేను ఎప్పుడు రాని అనుకుంటాను. నిజంగా దేశంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఉండేది ఐఐటి, ఎన్ఐటి. ఈ రెండు కుడికన్ను ఎడకన్ను ఉన్నట్టే ఐఐటి, ఎన్ఐటి. ఎన్ఐటిలో సీట్ రావాలంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి చదివిస్తారు కూతురు, ప్రైవేటు బాగా డబ్బుండే వాళ్ళు. కేవలం మన రవి మా మిత్రుడు ఇలాంటి సేవ కార్యక్రమం చేస్తూ కుమార్ని గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివించి ఇప్పుడు ఎన్ఐటి సీట్ సాధించాడంటే మీకే కాదు, మాకు ఇలాంటి మా టీచర్స్ కి మనలాంటి మీకు కానీ ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ తో ఎంతో ఆదర్శం. సో ఇది మన పుస్తకాలన్నీ మీలాంటి వాళ్ళ ఎందరికో సహాయం చేస్తున్నాడు. సో దీన్ని మీరు రిప్లై చేసుకొని బాగా చదువుకొని పైకి రావాలని మీ అందరికి కూడా ఆశీర్వదిస్తున్నాను. కలకాలం మన రవి కూడా బాగా హెల్త్ ఆరోగ్యాలతో భార్య పిల్లలతో, అదేవిధంగా ఆ సహాయం చేసినటువంటి మనకు బ్రహ్మానంద సార్ కానీ మరి ముఖ్యంగా అవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ అందిస్తున్నటువంటి మన రవికుమార్ కూడా బాగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.